ఛానల్. సో ఈరోజు ఏం చేస్తున్నానంటే ఈ వీడియోలో మీకు అందరికీ తెలుసు కదా, మా సిరి కడుపుతోంది. సో డెలివరీ డేట్ దగ్గరికి వస్తుంది. సో నేను వెళ్ళాల్సిన టైం కూడా దగ్గరికి వస్తుంది అనమాట. సో కొన్ని పలహారాలు తీసుకెళ్దాం దానికోసం అని చెప్పేసి నేను చేయడం స్టార్ట్ చేసిన ఈరోజు నుంచి. ఈరోజు అయితే కొన్ని కర్జకాయలు చేద్దామని చెప్పేసి దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఈరోజు చేస్తున్నా. ఇంకా ఇన్ని రోజుల నుంచి పాపం అది ఏం చేసుకుంటుందో దాని వీడియో చూసినప్పుడల్లా నాకైతే ఏడుపైతే ఆగదు. ఎందుకంటే చాలా ఎమోషన్ అవుతా. ఇన్ని రోజుల నుంచి 8 months నుంచి తల్లి గారింటికి అంత దూరం అయిపోయింది పిల్ల. ఏం చేసుకుంటుందో ఏం తింటుందో ఇదైతే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది నాకు. దాని గురించి ఏమీ మాట్లాడకుండానే ఉంటా. దాని గురించి మాట్లాడితే మాత్రం ఎమోషన్ అయిపోతాను నేనైతే చాలా. నేనా ఇంకా కొద్ది రోజులైతే వెళ్ళిపోతా. వెళ్ళిపోను. సిరత్తకి బేబీ పుడుతుంది కదా, మరి సిరత్తకి ఎవ్వరు లేరు కదా అక్కడ. నేను వెళ్ళాలి కదా, మరి అమ్మను కదా. నీకు ఇక్కడ అమ్మ ఉంది, నాన్న ఉంది, అమ్మమ్మ, తాత, ఇంతమంది ఉన్నారు కదా, బాబాయి, పిన్ని. ఓకే ఓకే, మళ్ళీ సిరత్తను చిన్న బేబీని తీసుకొని మళ్ళీ ఇండియాకి వచ్చేస్తా కదా, అప్పుడు మళ్ళీ మనం అందరం కలిసి ఆడుకుందాం. ఓకే. హలో ఫ్రెండ్స్, ఈరోజు నాకు ఒక బేబీ మ్యాంగో దొరికింది అనమాట. స్కూల్ నుంచి వస్తుంటే రోడ్ మీద ఒక చిన్న మ్యాంగో అనిపించింది. అది మిరపకాయ బాలే మిరపకాయ పడేసిరేమో అని దగ్గర పోయి చూసా. అప్పుడు బేబీ మ్యాంగో. మాకు మామిడికాయ చెట్టు ఉంది, దానికి అన్ని మ్యాంగోస్ వస్తాయి. దాని చెట్టుకి ఒక మ్యాంగో కింద పడిపోయి రాలిపోయింది. నువ్వు స్టోరీ చెప్తున్నావా ఫ్రెండ్స్కి? ఈ బుజ్జి మ్యాంగో అమ్మో, అప్పటి నుంచి పట్టుకొని వచ్చినప్పటి నుంచి ఏదో ఈ మ్యాంగో నాకు దొరికింది, ఈ మ్యాంగో నాకు ఎప్పుడు చూడలేదు సీత. ఈ మ్యాంగో అట్లా పడతాయి కింద పిందెలు అని చెప్పేసి, అది పెద్ద అందరికీ చూపించాలని చెప్పేసి అనుకుంటుంది. ఓకే నాని, ఓకే. ఏం చేయలే, తడొక్కసారి వాకిల్ వైపు చూస్తావు, ఫోన్ వైపు చూస్తావు, మళ్ళీ ఏమైనా ఆర్డర్ పెట్టుకున్నావా? ఏంటో ఈ కాలం పిల్లలు అయితే ప్రతిరోజు ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుంటూనే ఉంటారు. ఇంకో పర్సలా ఏం చూసినావు? దాచుంచాను లోపల. దాచుంచావా? ఈసారి ఏం ఆర్డర్ చేశానో చూస్తే మీరే షాక్ అవుతారు. డబ్బులు వేస్ట్ చేస్తా అంటారు కదా, చూడండి ఈ ప్రోడక్ట్స్ నేను సేవ్ చేసా. ఇప్పుడు చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ కి మంచి మాయిశ్చరైజర్ అండ్ లిప్స్టిక్ ఆర్డర్ పెట్టుకున్నాను. అవునా? అంత తక్కువ ప్రైస్ లో నీకు డబల్ తో మాకు వచ్చింది. అయితే చూద్దాం ఏం తెప్పించినావు. ఈ 2 నేను ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను. అదే షాపింగ్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఆఫీస్ వేర్ ఎప్పటికైనా బాగుంటాయి. నేను ఇప్పుడు వేసుకొని చూపిస్తాను. మనం ఎట్లయినా బయటకు వెళ్తున్నాం కదా, మీకు నచ్చితే మీరు కూడా వేసుకోండి. ఎట్లా ఉంటుందో చూద్దాం. డన్. ఇది వచ్చేసి ఫేసెస్ కెనడా వాళ్ళవి టింటెడ్ మాయిశ్చరైజర్ ఇంకా కాంఫీ వావ్ లిక్విడ్ లిప్స్టిక్. దీని అప్లికేషన్ కూడా చాలా ఈజీ, నేను మీకు చూపిస్తా చూడండి. సో ఫస్ట్ అయితే టింటెడ్ మాయిశ్చరైజర్ తీసుకున్నాను. ఇది సాఫ్ట్ పీచీ షేడ్లో ఉందన్నమాట. న్యాచురల్గా గ్లో ఇస్తుంది. ఇంకెలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేయక్కర్లేదు ఎక్స్ట్రాగా. సో ఈజీగా బ్లెండ్ అయిపోతుంది మన ఫేస్ పైన. అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేయొచ్చు. అండ్ ఇది జస్ట్ 249 రూపీస్కి మాత్రమే మనకి అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ కాంఫీ వావ్ మ్యాట్ లిక్విడ్ లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను. ఇది చాకో కాచర్ షేడ్లో ఉంది. జస్ట్ 1 స్ట్రోక్ ఇస్తే చాలు మనకి మంచి టింట్ వస్తుంది లిప్స్ పైన. ఇది మనకి లైట్ వెయిట్ ఉంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఇది మనకి జస్ట్ 299 రూపీస్కి మాత్రమే వచ్చేస్తుంది. అండ్ అంతకంటే ఇంపార్టెంట్, ఇది చాలా లాంగ్ అవర్స్ స్టే ఉంటుంది. అండ్ ఇంకోటి, ఇది ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అండ్ ఫుడ్ ప్రూఫ్ కూడా. అంటే మనం ఫుడ్ తిన్నా కూడా అస్సలు పోదు. దీంట్లో ఇది ఒకటే షేడ్ కాదు, 10 డిఫరెంట్ షేడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. చూసారా అత్తయ్య, మీకు నచ్చిందా లుక్? చాలా బాగుంది, చాలా ఈజీ కదా. చాలా ఈజీ. అండ్ మీ లాంటి వాళ్ళకి ఇంకా బెటరు. అంటే హెవీ మేకప్ ఇష్టం లేని వాళ్ళకి డెఫినెట్గా ఇవి చాలా బాగా నచ్చుతాయి. సో మీకే ట్రై చేద్దాం మరి. ఓకే, వేయించుకుంటుంది. లిప్స్టిక్ కూడా లైట్ షేడ్ న్యూడ్ కలర్ కాబట్టి నాకైతే బాగా నచ్చింది. చూడు బాగుందా? చూసారా?
చూసారా చాలా సింపుల్ అండ్ ఈజీగా బ్యూటిఫుల్ లుక్ వచ్చేస్తుంది అనమాట మనకి. అంటే చెప్పా కదా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు లేకపోతే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ 2 హ్యాండిల్ చేసి చాలా ఈజీ టు గెట్ రెడీ. సో ఇప్పుడు నన్ను కూడా రెడీ చేసింది ఇట్లా. బాగుందా చూసి చెప్పండి. ప్రోడక్ట్స్ని కింద ట్యాగ్ చేస్తాను, మీరు కూడా చెక్ చేయండి. ప్రతి ఫంక్షన్లో కూడా కర్జకాయలు అనేవి చాలా లాంఛనం కదా. ఏ శుభకార్యానికైనా ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో అయితే ఖచ్చితంగా కర్జకాయలు అనేవి ఉంటాయి. పెళ్ళిళ్ళైనా, పేరెంట్లైనా, సీమంతాలైనా, తొట్లలు, ఫంక్షన్లు ఏవైనా సరే ఏ శుభకార్యానికైనా కర్జకాయలు అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను కూడా ఈరోజు కర్జకాయలు చేయబోతున్నాను అనమాట. పల్లీలు, నువ్వులు, కొంచెం పుట్నాలు, కొబ్బరి, బెల్లం, ఈ 5 వేసేసి కర్జకాయలు. నేను మామూలుగా అట్లా అచ్చులలో ఉండి ఇట్లా చేయడం అనేది పెద్దగా ఇష్టపడను. చేతితో అల్లడమే చాలా ఇష్టపడతా. మా సిరి కూడా అట్లనే ఇష్టపడుతుంది. సో అందుకని కష్టపడి మంచిగా అల్లి కర్జకాయలు అవి చేస్తాము. ఈరోజైతే ఈ సోగి ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇంకా రేపు కర్జకాయలు అల్లుతాం. రోజుకొక పని, ఎందుకంటే అన్ని పనులు ఒకటేసారి అంటే అవ్వవు కదా. సో రోజుకొకటి అట్లా చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. పల్లీలు వచ్చేసి ఈ పెద్ద గ్లాస్ తోటి 1.25 తీసుకున్నా. నువ్వులు వచ్చేసి 1 గ్లాస్ తీసుకున్నా. పల్లీలు ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. సో ఒక్క టిప్ ఏంటంటే, నువ్వులు వేయిస్తుంటే చిటపట అని స్టవ్ నిండా ఎగిరి పడతాయి కదా. అట్లా ఎగరకుండా చిటపట అనకుండా జస్ట్ అట్లా నీళ్ళ చుక్క చల్లితే ఎగరవు అనమాట. అంటే ఇట్లా జస్ట్ ఇట్లా చేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకొని మెత్తగా చేసేసుకుంటే అయిపోతుంది. కొబ్బరి చిప్పలు మంచిగా తరిగి కొబ్బరి పొడి వేసి పెట్టుకోవాలి. ఇదైతే నేను ఒక 1/2 గ్లాస్ కొబ్బరి పొడి వేసిన, 1/4 గ్లాస్ పుట్నాలు. చాలా అయిపోయింది. ఇదైతే కొత్తపేట నుంచి వచ్చి సిరి కోసం అని చెప్పేసి మంచిగా పల్లీలో ఉండలు చేస్తున్నారు. పల్లీలో ఉండల్లో ఫేమస్ కదా మీరు చెప్పుకుంటే బాగుంటుంది. నేనైతే చెప్తున్నా, చాలా బాగా చేస్తారు. సంక్రాంతికి అయితే కంపల్సరీ చేస్తాము. పాపం సిరికి కూడా తినబుద్ధి వస్తుంది. మీరు చేసినవి చాలా ఇష్టం మనకి. అదే చేద్దామని. ఏం తీసిరామమ్మా? అన్నీ అయిపోతాయి, అవే ఉంది. ఏంటో అది కర్జకాయలు అని అనేది మేము అది చేసిన కర్జకాయలు మేము పోడుతున్నామని చెప్పి అమ్మమ్మ మళ్ళీ కర్జకాయలు చేస్తాం. చాలా అంటే దాని అర్థమేదమ్మా? మళ్ళీ పిండి జరుగుతుందా? కాదు, దాని అర్థం ఏంటి? ఏమో ఎంతో బాగున్నాయని. ఎంతో బాగుంటాయి కానీ మళ్ళీ తలపదు పిండిని. అసలు అమ్మమ్మ మజాక్ అని మేము రాగానన్నా. మనవాళ్ళ కోసం చేస్తుంది అమ్మమ్మ. లేకుంటే లేకుంటే ఒక 4-5 ఇయర్స్ లేకుంటే ఒక 4-5 ఏళ్ళ ముందునే ఆపేసింది చేయడం కదమ్మా. 3 ఏళ్ళు బావయ్య పెళ్ళప్పటి నుంచి పెళ్లి చేసిన అన్ని నేను. ఇక్కడ తల్లి కూతుళ్ళు కూడా ఏమో చేస్తున్నారు. సిరికి చాలా ఇష్టం మమ్మీ చేస్తాయని చెప్పి మమ్మీతో స్పెషల్గా సిరి కోసం చేస్తున్నాను. దీంట్లో అత్త స్పెషలిస్ట్ అట. అంటే నేను కూడా తిన్నా, అట్లా అయిందట. చాలా బాగుంటాయి ఆల్రెడీ. ఇన్ని పల్లెలు ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసిన ఇప్పుడైనా స్టార్ట్. ఇదంతా బెల్లం పాకు దీంట్లో ఉందా? కరిగించిన బెల్లం వాటర్. బెల్లం వాటర్ కరిగించి ఓడవచ్చి పెట్టుకుంటాం. ఇప్పుడు వెంటనే కట్టేయాలి ఇమీడియట్ గా అన్ని.
లేచి ఉండలు గట్టిగా కసితో కట్టు. కసితో కడితే మళ్ళా అమ్మమ్మ ఎప్పుడు కూడా అమ్మమ్మ జస్ట్ పోలీసు చాలా చిన్నగా కట్టమన్నదా, మీడియం, మరీ చిన్నగా మరీ ఆ సైజ్ చాలు. మా అమ్మ చేసింది ఇది లలితతో చేసింది, అవి శ్రీమతి చేస్తుంది. ఒకరు సాఫ్ట్ ఒకరు క్రంచీ. ఒకరు పల్లి లడ్డు ఒకరు బేసిన్ లడ్డు. ఒకరు అదే అంటున్నా, ఒకరు సాఫ్ట్ లడ్డు ఒకరు క్రంచీ లడ్డు అంటున్నా. చూడు అర్చనక్క పుట్టినప్పటి నుంచి చేసి ఇలా పుట్టంగా ఫస్ట్ పల్లి లడ్డే చేసింది. ఇందాక పెద్ద మాటలే చెప్పిందన్నమాట. అర్చన ఇలా బాగా చేస్తుంది. ఏం చెప్పిందో నువ్వే విన్నావో కానీ ఆమె పని తప్పించుకోవడానికి తీసుకోవాలి అవి చేయగలుసుకోవచ్చు. నువ్వు కూడా మంచిగా వస్తాను నాకు ఎందుకు కట్టినట్టే మళ్ళీ కడుతుంది తీసి. రౌండ్ రౌండ్ లడ్డు. ఏదో ఒక రోజు బిజినెస్ పెట్టుకొని బతకాలి. నువ్వా పల్లి లడ్డు అని అమ్ముకోవాలి పడిపోయి. గుడ్ ప్రోటీన్. కొంచెం పాష్ అమ్ముకుందాం అయితే, ప్రోటీన్ లడ్డు అని. చేస్తున్నా అంత వేడి ఉన్నాయి. అక్కడ తీస్తుందిలే. అక్క అప్పుడు చేస్తారు కదండి. ఏమేమి చేసావు? శ్రీమంతమా? అర్చనక్క శ్రీమంతం అప్పుడు ఏమేమి వంటకాలు చేసారు? చకిలాలు, గట్టి చెప్పు వినిపిస్తుంది. కర్రీలు, చకిలాలు, కారపూస, ఇంకా వెనపూస నుండిలా లడ్డు చేసింది. బూందీ లడ్డు, లడ్డూలో స్పెషలిస్ట్. కరియాలు అంటే కరజకాయలు అంటారు కొంతమంది. అవును, నేను కూడా ఇక్కడ ఫస్ట్ టైం విన్నా. కరియాలు అంటారు. నీవైతే మొత్తం ప్రతిక భాష నువ్వు ఫస్ట్ టైం విన్నట్టే కాదు. కాదు నిజంగా మా దగ్గర కరజకాయలు అంటారు, మేము అడుగులు అంటారు, మేము మురుకులు అంటాము, మేము కారపూస కూడా అంటాం, మేము దొడ్డు మురుకులు సన్న మురుకులు అంటాము. ఇంకేమంటారు? ఇంకేం డిఫరెంట్? ఇగో మాటల సందర్భంలో వస్తాయి నీకు అవి. కారాలు ఎక్కువ అంటారు, మేము కారాలు అంటాం. మేము అంటే కారాలు మడుగు కారాలు ఎక్కువ. కారాలు ఇస్తారా? కారపూసలు. అమ్మ కొబ్బరి చెక్కి వేస్తారు. సూపర్. కొబ్బరి చెక్క అవును, లాస్ట్ టైం తిన్నా. చాలా బాగుంటది. అండ్ మీలో ఎంతమంది మంత్రాలయం ప్రసాదం తిన్నారు? అట్లనే వస్తాయి. మంత్రాలయం ప్రసాదం. నేను మంత్రాలయం ప్రసాదం తెలుసా? ప్రసాదాల్లో వాలంటరీ చేసినప్పుడు వేయను పోయి ప్యాకెట్స్ అన్ని కట్టినాం. 1 hour సేవ చేసినాం అక్కడ. అన్ని కవర్స్లో ఆ ప్రసాదాలన్నీ పెట్టాలి. 4 పెట్టాలి. మంచిగా రౌండ్ అయిపోయినాక ఇంకో దాంట్లో తీసుకుంటాం. నేను కూడా రావాలి రంగంలోకి. రంగం ఆడతాండ. ఎన్ని చేస్తే అంత మంచి రుచి వస్తుంది. అంటే పానీపూరి చేయగలుగుతుంది. పానీపూరి ఒక్కటి చేయగలుగుతుంది, ఒక్కటే చెయ్యి 1 సార్లు అవుతుంది. అప్పుడు ఏమంటారు? పానీపూరిలో వాడు చేతి కలిసినందుకే అంత టేస్ట్ ఉంటుంది అంటారు. పర్లేదు, ఆయన కూడా తినొచ్చు పానీపూరి. అంటే పానీపూరి ఎప్పుడు ఎప్పుడైనా తింటా. బయట ఫుడ్ ఎన్ని ఎప్పుడు నేను తింటా అని చెప్పాలి. ఇంట్లో ఫుడ్ తినట్టే. ఈమె ఏం చేస్తారు తెలుసా? తెలివిగా, చాలా తెలివిగా తను తినాలని చెప్తుంది ఫస్ట్, తర్వాత తింటారు. మెల్ల ఎప్పుడు తింటానే ఆర్డర్ చేసుకున్నా మెల్లగా ఇది ఒక స్పూన్ అదొక స్పూన్ టేస్ట్ అంతా కడుపు నిండిపోతుంది. ఎట్లా నేను ఏం చేసామంటే అందరం ముందు చెప్పి నాకు ఇది కావాలైనా బద్నాం అయిపోయింది. తిండి దగ్గర తిండి దగ్గర అసలు మొహమాటమే లేదు, సిగ్గు లేకుండా తినాలి తిండి. అంటే ఈ పాప ఎక్కువ బయట ఫుడ్ తింటుంది అనుకుంటున్నారు. నెలకు 2-3 సార్లు అయితే పడుతుంది బయట. నెలకి 3 సార్లు అంటే వీక్ ఒకసారి అంటే ఆల్మోస్ట్ ఇంకా అది. అమ్మమ్మకి అన్నీ తెలుసు, సైలెంట్ గా ఉంటుంది చెప్తాను. అమ్మమ్మ ఇంతకు నీవు అవుతున్నాయా? ఎన్నో తినవు? వెరీ గుడ్. ఏంటండి ఏంటమ్మా? వంకర టింకర ఓ
వాణి తమ్ముడు సో అంటే సొంటేట సో. నల్లా గుడ్ల మీ 4 కాళ్ళ మే. దీని అర్థం ఏంటి చెప్పు. బో అంటే బోమ, సో అంటే షండి, మీ అంటే మిరియాలు. ఇంకా 4 కాళ్ళ మే అంటే మేక అంట. అయితే ఇప్పుడు ఏమైంది వాటి సంబంధం ఏంటి? వంకాయ తింగర వచ్చింది ఇట్లా, అయితే అమ్మమ్మకి అది గుర్తొచ్చి చెప్తుంది. ఇట్లా అమ్మ ఇట్లా సీరియస్ ఇట్లా కాదు వంకర టింకర్ కాదు, ఇలాంటి వంకర టింకర్ అయినా సరే ఇలాంటిది ఏమని ఈ కాలంలో చూద్దాం ఎట్లా చేస్తారు. మళ్ళా వాటిలో పెట్టి ప్రెస్ అవుట్ వస్తారు. అమ్మమ్మస్ కిచెన్ స్టార్ట్ చేద్దామా? అమ్మమ్మస్ కిచెన్ పాపం అమ్మ శ్రమ తెచ్చుకొని ఇంత ఇంత ఓపిక తెచ్చుకొని చేస్తుంది మన వాళ్ళ కోసం అని. నువ్వు చేయకూడదు మరి. ఇప్పుడు అమ్మమ్మ చేయరు. రెసిపీ వాడాలి, రెసిపీ వాడావమ్మా. మేము చేస్తాము, స్టార్ట్ అవుతామమ్మా. నువ్వు రెసిపీ చెప్పాలి. చెప్తే మేము చేస్తాం. అమ్మమ్మస్ కిచెన్, అత్తాస్ కిచెన్ అన్ని అట్లా. భక్షాలు తీయాలా? ఓన్లీ భక్షాలు బ్లాగ్ చేద్దాం. పూరిపేణి, అవును పూరిపేణి చాలా బాగుంటాడు. ఇంత పెద్ద పెద్ద పూరి పేణి. ఇప్పుడు దివాళీ పేని కాదు, పేణి ఎట్లా కాదు, పూరి పేణి అంటే పూరి విత్ షుగర్ పౌడర్ ఉంటుంది మొత్తం. చేసి పెట్టుకుంటాం పిండిలాగా. దాన్ని చక్కెర వేస్తాం. ప్లేట్లు అక్కడ స్తంభాలు పెట్టుకొని ఒకటి పెట్టుకొని చక్కెర పొడి. ఇప్పుడు మాకే దొరుకుతుంది చూడు బయట, ఒకటి వేఫర్ లా దొరికి దాని పైన ఉంటుంది. అది కాదు, నార్మల్ పూరి లాగా. అంటే నువ్వు బిస్కెట్ మీద చక్కెర ఉంటుంది అంటున్నావు, అది కాదు. నార్మల్ పూరి లాగా ఉంటది, పైన అంతా చక్కెర లాగా ఉంటది, చాలా క్రిస్పీ ఉంటది. చక్కెర క్రిస్టల్స్ ఉండదు, చక్కెర పౌడర్. బాదం పాలు కూడా వేసుకొని తాగాలి, తినాలి. ప్లేట్లో పెట్టుకోవాలి పేని. కానీ చేతులు బాగా నొప్పులేస్తాయి కదా, మస్తు గుంజుతాయి ఇవి. బంక ఉంటది కాబట్టి మళ్ళీ గట్టిగా వెంటనే కలపాలి. బయట కూడా అప్పడాలు కానీ చెప్తే నీకు వస్తలేదా మరి ఏమనుకున్నావే? మా అమ్మమ్మ వాళ్ళు ఎంత గ్రేట్. వాళ్ళ మామ వాళ్ళు పేనీలు బయట నుంచి ఏమన్నా తెస్తే తినకపోతుంది. అవును ఇంట్లో చేస్తారు అన్నప్పుడు. పాపడాలు కొనుక్కొస్తే తినరు వాళ్ళు. ఎట్లా చేసినా నేనే చేస్తుంది. అయ్యో నువ్వు శారద అమ్మమ్మ గాని అమ్మమ్మ గాని ఇగో వినాయక చవితికి ఉండ్రాలు చేస్తారు. ఓ ఇంత ఆల్మోస్ట్ ఇంత గిన్నెడు, చాలా ఓపిక కావాలి. ఇంత గిన్నెడు ఉండ్రాళ్ళు రోజు పొద్దున మడిగట్టుకొని, చిటిమిళ్ళు కాదు, రోజు 1 వీక్ ముందు నుంచి రోజు పొద్దున స్నానం చేసి మడిగట్టుకొని చిటిమిళ్ళు చేయాలి, తర్వాత భోజనం చేయాలి. ఈ రోజు ఇదే పనిగా. అట్లా చేసినావు అనుకో 2 రోజులు తింటుండే పాయసం. చిన్నగా ఉండాలమ్మా, చిన్నగా ఉంటేనే బెటర్, బాగుంటాయి. అన్నది పెద్దగా చేద్దామమ్మా. చిన్నగా ఇట్లా ప్లేట్లో ఒక కరజకాయ పెట్టాలంట, వెళ్ళి తెచ్చిన లడ్డు ఒకటట, పల్లీలు అడ్డట, ఇంకా కార పూసనట. ఈ ప్లేట్లోనే పట్టాలి మొత్తం అని చెప్పింది. ఎక్కువద్దు, నేను తినను ఎక్కువైతే, అందుకే ఇంత తింటే చేయి కరజకాయలు అన్నది. అందుకని స్టార్ట్ చేయండి. ఇంత ముద్దుగా వస్తున్నాయి. ముద్దు పెట్టుకోటి కరజకాయని నోట్లో పెట్టేసుకో, అయిపోయాను. నా అర్థం అదే, ముద్దను తినడమే. మళ్ళీ ఎగవాడండి లడ్లు కట్టనీకి. చేతుల్లో గ్లవ్ వేసుకొని చేయండి. కవర్ వేసుకోవాలి, ప్లాస్టిక్ కవర్. నేను అడుగు సరే, మీరు అయిపోయా. ఒకటి 2 3 నువ్వు వేసి అమ్మ, నువ్వు వేసి కొంచెమన్నా నేను నువ్వు ట్రై చేస్తున్నప్పుడు వస్తలేదు, ట్రై చేస్తున్నా. 5-6 వేసి వస్తుంది. 5-6 చెరగ కొడితే మంచిగా వస్తుంది మీద. నా మోటివేషన్, ఇన్స్పిరేషన్. ఏం కదా చెప్పినా కానీ నీకు 4-5 చెరగ కొడితే వస్తుందని. మావి కనిపించవు మీకు, పెద్దవాళ్ళు కదా, మావి కనిపించవు. నేను చెప్పాను ఒక నిమిషం నాకు ఒకసారి ట్రై చేస్తున్నా. ఇందాక నువ్వు బాగానే వెళ్ళావు ఒకటి, ఏది
ఎందుకమ్మా అంటే పిండి దాంట్లో సోగి కాదు పెట్టింది. అయ్యో సోకి పెట్టి నేర్చుకోవాలంటే ఇట్లా నేర్చుకోవాలి అని చెప్పినాను. ఇట్లా అల్లడం రావడానికి నేర్చుకోమని ఇక్కడ కర్జకాయల కోసం ఒకరంటే ట్రైనింగ్ పోటీ పడుతున్నారు. నేర్చుకోండి కాదు, చేసి పెట్టాలి మరి మాకు. నేర్చుకుంటేనే కదా మీకు చేసి పెట్టేది. అదే ఉత్తి నేర్చుకొని నేర్చుకుంటున్నాం అక్కడ. ఉత్తి నేర్చుకొని వదిలేసి ఎట్లా? నేర్చుకుంటే ఎప్పుడైనా చేస్తాను నేను. చూసినప్పుడు ఈ చేసిన పొళ్ళు పచ్చళ్ళు ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేయించడానికి తీసుకొచ్చాను అనమాట. మా ఇంటి దగ్గరే చేస్తారు అవన్నీ. యూఎస్ ప్యాకింగ్ చేసి ఇప్పుడు పార్సల్ పంపించాను. ఇందాక ప్యాక్ చేసిన ఫుడ్ అయితే అమ్మ తీసుకెళ్ళింది. తనతో పాటు 46 kgs ఉంటుంది కదా అమ్మకి, 23 అండ్ 7 kgs. సో దాంట్లో సరిపోయిన ఫుడ్ అంతా తీసుకెళ్ళిపోయింది, ఒక 10 kgs వరకు బట్టలు అండ్ ఫుడ్. సో రిమైనింగ్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఇంట్లో. సిరివి శారీస్ ఉన్నాయి కొన్ని, దాని తర్వాత అక్కడ వెళ్ళాక ఈవెంట్స్కి రిటర్న్ గిఫ్ట్స్ అని ఇలా చాలా ఉన్నాయి. సో వీటన్నిటి కోసం ఒక సపరేట్ యూనో ప్యాకేజ్ పంపిద్దాము అని చెప్పి అనుకున్నాము. సో ఆల్మోస్ట్ అవి కూడా ఒక 50 kgs దాకా అయ్యాయి అనమాట. సో ఇవన్నీ యూఎస్కి పంపించేసాము. నాకు తెలిసి అమ్మ వెళ్ళిన నెక్స్ట్ డేనే ఇది ప్యాక్ చేసాము. అలా అన్నీ ప్యాక్ చేసి వెయిట్ చెక్ చేసుకున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. సో సిరితో వీడియో కాల్లో ఉండి అన్నీ క్లియర్గా క్లారిఫై తెచ్చుకొని పంపించేసాము. సో ఇదండి వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.